ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ షాప్స్ వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించడంతో ఉదయం నుంచే రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రేషన్ బియ్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెల రేషన్ అందిస్తే బాగుంటుందని అంటున్న లబ్ధిదారులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ రేషన్ బియ్యం కోసం కూడా ఉదయం నుంచే కూడా లబ్ధిదారులు అయితే బార్లు తిరుగుతున్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి సరుకును కూడా ఏదైతే బియ్యాన్ని పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ఉదయం నుండి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఏదైతే లబ్ధిదారులందరూ కూడా షాపుల ముందు కూడా క్యూలు కట్టి కూడా బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి దరిదాపు ఒక అరగంట నుంచి గంట సమయం అయితే పడుతుందంటూ కూడా బాధిత లబ్ధిదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి మనం మందమారులో ఒక రేషన్ షాప్ వద్ద మనం ఇక్కడ చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నట్టు కూడా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం ప్రతి నెల కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అందించే నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని అయితే బాధిత లబ్ధిదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది లబ్ధిదారులు అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు, ఏంది అసలు పరిస్థితి? నిన్న వచ్చినాము, నిన్న ఉన్నాము 7 అయ్యేదాకా అందలే పోయినాము, మళ్ళా పొద్దుగాల వచ్చినాము 11 గంటలకు. ఇప్పటిదాకా కూడా కాలేదు. అంటే ఎంతమందికి అంటే మీ ఇంట్లో ఎంతమంది? మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటే ఎండ తీవ్రత చాలా ఉంది, అసలు ఏంది ఎండ కొడుతూనే ఉండే, కొద్దిగా పరిశ్రమ అవుతాను. ఇక నిన్న 2 గంటలకు వస్తే సాయంత్రం 7 అయ్యేదాకా ఉన్నాం. మంది బాగున్నారు, ఆ బిడ్డకు కూడా కొంచెం తిప్పలు అవుతుంది. మా ముగ్గురు 18 కిలోలేమాయి 18 కిలోలు నిన్న వచ్చిన ఇక ఇయ్యాల కూడా అప్పుడు వచ్చిన ఇంతవరనే మరి రాలేదు. ఇక మీరు చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? 24 కిలోలు 4 2 రోజులు అవుతుంది కాబట్టి ఈ వరకు జడలేదు. చెప్పమ్మా అమ్మ, మీరు చెప్పండి ఏంది పరిస్థితి? 35 కిలోలు కొన్న కాలు ఇరిగింది. కాలు ఇరిగినా కానీ ఎవరు పాపం అంటలేరు. బాగా నచ్చుగా నిలబడి పోవాలి. ఇప్పుడు మళ్ళీ మర్ర కొడితే పోవాలి, మళ్ళీ రావాలి. ఇక కాళ్ళ బొక్కలు ఇరిగినాయి, కట్టబట్టుకొని వచ్చిన. మరి తమను చచ్చిపోతారు. రేవతి గారు నన్ను చేస్తాడా? మా ముసలి నన్ను చేస్తాడా? కాలేమింది నాకు. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటే అసలు ఏంది ప్రభుత్వం నిజంగా కూడా ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడుతున్నారా? ఎట్లా అనిపిస్తా ఉంది? సార్ బాగా కష్టం అవుతుంది సార్. పొద్దున్న 6 గంటలకు వచ్చే బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది సార్. ఇప్పటి వరకు భోజనం లేదు, నోట్లో నీళ్లు లేవు సార్. 5 మేము 30 కిలోల బియ్యం మాయి. అంటే ప్రభుత్వం ఏంటంటే లబ్ధిదారులకు మంచి జరగాలని 3 నెలలు ముందే అందిస్తా ఉన్నామని అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఉదయం కష్టం అవుతుంది సార్, బాగా కష్టం అవుతుంది. ఇట్లా సంబంధించి మన దగ్గర ఏదైతే రేషన్ డీలర్ ఉన్నారు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అసలు చెప్పండి డీలర్ గారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? ఉదయం నుంచి కూడా బాగా మంది వస్తున్నారు అంటున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు మీకు ఎట్లా ఇబ్బంది తలెత్తుంది? బాగా మంది వచ్చి మీద పడుతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. పోసే ఈ కాంటే మీద ప్రాబ్లం చేస్తుంది, మిషన్ కూడా స్టక్ అయిపోతుంది. వీళ్ళేమో గొడవ చేస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే వాస్తవానికి ఒకసారి ఎన్నిసార్లు తమ్ము తీసుకుంటా ఉన్నారు? ఒకరికేమో 3 సార్లు వస్తుంది, ఒకసారి 6 సార్లు వస్తుంది, ఒకరికేమో 9 సార్లు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని బట్టి. ఇప్పుడు 12 కిలో ఉంటే కిలో ఒకసారి అట్లా 10 కిలో ఒకసారి అట్లా 3 సార్లు ఒకసారి 3 తమ్ములు పెట్టాలి 3 నెలలకు అట్లా వస్తుంది. అంటే ఇంకా ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు మరి? ఏది అంటే నిజానికి కూడా కొన్ని ప్రాంతాలలో కూడా తమ్మింగ్ సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి. మిషన్ కూడా కొన్ని ప్రాంతాల్లో పనిచేయనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎటువంటి సమస్య ఉంది? ఇక్కడ కూడా ఇప్పుడు సర్వర్ డౌన్ అయినప్పుడు ఇది నడుస్తలేదు, దాదాపు 1-2 గంటలు సతాయిస్తుంది. రైట్, ఇదైతే నిజంగా బాధిత లబ్ధిదారులతో పాటు అదే విధంగా కూడా ముఖ్యంగా ఏదైతే డీలర్లు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో కూడా ఏదైతే తంబింగ్ సంబంధించినటువంటి మిషన్ కూడా పనిచేయడం లేదంటారు. బాధితులేమో ఏదైతే లబ్ధిదారులేమో ఉదయం 6 నుంచే లైన్లలో ఉండవలసి వస్తుంది. ఎండ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా మంది కూడా అంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళం రావడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఎవరు బాధ్యులని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఒకేసారి 3 నెలల ఏదైతే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయకుండా ప్రతి నెల కూడా అందిస్తే బాగుంటుందనేది వీళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ బాధిత లబ్ధిదారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మందమారి, మంచిర్యాల జిల్లా.